హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఇన్ వన్ లత. ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫ్రూట్ చపాతీ హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఇలాంటి బ్రేక్ఫాస్ట్ ఇప్పటి వరకు ఎవరైనా తిన్నారా, తినలేదా? అయితే తిన్నట్లయితే కామెంట్ చేసేయండి. నాకు తెలిసి యూట్యూబ్లో ఉన్నట్టుగా లేదు ఈ రెసిపీ అనేది. హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి, చాలా మంచిది. పిల్లలకి అప్పుడప్పుడు పెడుతూ ఉంటే ఇంకా చాలా మంచిది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తింటే మళ్ళా తినాలనిపిస్తుంది ఈ రెసిపీ. ఇంకా ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేస్తున్నానో లేట్ చేయకుండా అయితే మీకు చూపించేస్తున్నాను. ఇంకా అయితే తగినంత గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఇందులో ఒక అర స్పూన్ దగ్గర షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంకా నార్మల్గా మనం చపాతీకి ఎలా కలుపుకుంటామో అలా కొంచెం వాటర్ వేసుకొని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి చపాతీ ముద్దలా కలుపుకున్నాక ఇంకా ఈ చపాతీ ముద్ద అయితే కొంచెం లూజ్గా ఉండాలండి. మరీ టైట్గా ఉంటే చపాతీ అనేది గట్టిగా అయిపోతుంది. ఈ విధంగా కలుపుకోవాలి. పూరీకి అయితే కొంచెం థిక్గా కలుపుకోవాలండి ముద్దని. ఇంకా ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత ఉంచి చపాతీలని ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకా పాన్ పెట్టేసుకొని స్టవ్ పైన కొంచెం వేడెక్కాక ఇంకా పాన్ పైన మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న చపాతీలను అయితే కొంచెం దల్సరిగా పాముకోవాలండి ఈ రెసిపీకి. ఇంకా నేనైతే ఇదండి దల్సరిగా ఈ విధంగా పాముకున్నాను. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని కాల్చుకోవాలి. అలా అయితేనే మొత్తం చపాతీ నీట్గా కాలుతుందండి. ఇంకా హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టుకోకూడదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీ మొత్తం ఇలా టర్న్ చేస్తూ ఇంకా కాల్చుకోవాలి. ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సపోర్ట్ చేసి నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఈ రెసిపీ ఒక్కసారి తింటే ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇంకా పిల్లలైతే ఇంకా మాటకి ఇదే బ్రేక్ఫాస్ట్ని అయితే కంపల్సరిగా అడుగుతారు. ఇంకా చపాతీ ఇలా బొబ్బర్లు వచ్చే టైంకి మనం ఇందులో నెయ్యిని అయితే యాడ్ చేయాలి. ఇంకా నెయ్యి యాడ్ చేసామంటే చాలా టేస్టీగా వచ్చేస్తుంది. నార్మల్గానే చపాతీ ఇలాగా నెయ్యి వేసుకొని తింటే తినాలి అనిపిస్తుంది. ఇంకా ఇలా డ్రై ఫ్రూట్స్తో అయితే ఇంకా నీట్గా తింటామండి. ఇంకా పిల్లలైతే విడిచిపెట్టకుండా తింటారు. ఏ బ్రేక్ఫాస్ట్ తింటారో తినరో ఏమో కానీ ఇలా అయితే నీట్గా తింటారు. అందుకే వీడియో మొత్తం ఎలా ప్రిపేర్ చేశాను అన్నది అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేశాను అనేది. ఇంకా చపాతీ మొత్తం ఇలానే లో ఫ్లేమ్లో పెట్టుకొని టర్న్ చేస్తూ కాలుస్తూ ఉండాలి. ఇలా పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఒక్కొక్కసారి చప్పటిగా తినాలి, పూజలకు వెళ్ళేటప్పుడు చప్పగా అంటే ఉప్పు లేకుండా తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా చేసుకొని తినవచ్చండి. ఇలా ఒక 5 మినిట్స్ పాటు మనం ఒక బౌల్ పెట్టి ఆ బౌల్కి గాలి తగలకుండా కొంచెం ఉంచితే చపాతీ అనేది కొంచెం మెత్తగా అవుతుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే చూడండి చపాతీ చాలా సాఫ్ట్గా వచ్చాయి. ఇలా ఈ సాఫ్ట్గా వచ్చిన వీటిని చిన్నగా స్మాల్గా కట్ చేసుకోవాలి. ఇలాగా కట్ చేసుకొని ఈ రెసిపీకి అయితే చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఇంకా ఈ వీడియో మొత్తం చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇలా మొత్తం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా తర్వాత అయితే పచ్చిపాలను ఒక 5 మినిట్సే వెయిట్ చేయాలండి. 5 మినిట్స్ తర్వాత ఇలా యాలక్ పళ్ళు ఉంటాయి కదా, ఒక 3-4 యాలకులు అయితే వేసుకుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇంకా నెయ్యిని కూడా యాడ్ చేసాం కదా చపాతీలోని. ఇంకా నెయ్యి స్మెల్ ఇంకా ఈ యాలకుల స్మెల్ అయితే చాలా నీట్గా వస్తుంది. ఇంకా దీంట్లో ఒక 5 మినిట్స్ తర్వాత ఇంకా చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పు ఇలా వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ మన ఇంట్లో ఏ ఉన్నా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఈ మిల్క్లో అయితే ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి చిన్నగా. ఇలా ఒక 5 మినిట్స్ ఉంచాక మనం ఒక డబ్బాలో కానీ ఒక బౌల్లో కానీ ఒక బౌల్ తీసుకొని ఇంకా ఆ బౌల్లో అయితే ఇంకా ఈ పాలని అయితే యాడ్ చేసేయాలి. ఇంకా ఈ పాలని మనం ముందుగా చిన్నగా కట్ చేసుకున్నాం కదా ఆ చపాతీ ముక్కలను అయితే కొంచెం స్మాల్గా ఇంకో కొంచెం కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇంకా ఈ డబ్బాలో అయితే వేసుకోవాలండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఒకసారి ట్రై చేసి ఎలా
వచ్చిందనేది అయితే నాకు కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇలా అన్నీ వేసేసాను. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా పాలను అయితే ప్రిపేర్ చేసి ఉంచాం కదా, ఇంకా ఆ పాలను కూడా ఇందులో యాడ్ చేసేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అయితే ఇలా ఒక 5 మినిట్స్ ఇలా కలుపుకుని కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అండి. ఇందులో షుగరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇంకా షుగర్ అయితే నేనైతే కొంచెం యాడ్ చేశాను, పిల్లలు తింటారు కదా అని చెప్పి. పిల్లలు అయితే కొంచెం స్వీట్గా ఉంటే తింటారు కదని. ఇంకా ఇలా షుగర్ కాకుండా మామూలుగా పటిక పంచదార ఉంటుంది కదండి, అది పౌడర్ చేసి ఇలా అయితే వేసుకోండి. ఇంకా ఇలా అయితే పిల్లలకి పంచదార బదులు పటిక వేసుకుంటే చాలా మంచిది, దగ్గు ఇలాంటిది ఏమీ రాదు. ఇంకా నేనైతే కొంచెం షుగర్ అయితే ఈరోజు యాడ్ చేసేసాను. నార్మల్గా అయితే పటికే యాడ్ చేస్తాను, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయవచ్చు షుగర్ని. ఇంకా ఇలా చేసిన తర్వాత క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవచ్చు. ఒక 15 మినిట్స్ అయినా ఉంచుకోవచ్చండి. నార్మల్గా ఇలాగా ఫ్రిడ్జ్లో కాకుండా కూల్గా అయితే చాలా బాగుంటుంది. కూల్గా అవసరం లేదు అంటే నార్మల్గా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ బయట ఉంచేసి నానిన తర్వాత తింటే చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అసలు విడిచిపెట్టబుద్దే వేయదు, తినాలి అనిపిస్తుంది. నేనైతే చాలా ఇష్టంగా తింటాను, మా పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఈ బ్రేక్ఫాస్ట్ని. నేనైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఎప్పుడు ఏదైనా లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ ఇదైతే ఇంట్లో ఈజీగా మనమైతే ప్రిపేర్ చేసుకోవచ్చు. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.